So if you remain silent, I will start. Shall I? మళ్ళీ చెప్తున్నాను, డిస్కస్ చేసేటప్పుడు మీరే పని చేయకుండా వినండి, బికాస్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఫైనల్లో రిపీట్ అవుతుంది, ఇంటర్లో మళ్ళీ రిపీట్ అవుతుంది, ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్లో రిపీట్ అవుతుంది. మార్క్స్ వెయిటేజ్ 10 to 7 to 14 అని చెప్పా. సమ్ టైమ్స్ ఇట్ కెన్ బి ఎంటైర్ ఫుల్ క్వశ్చన్ కూడా, ఎంటైర్ క్వశ్చన్ ఇచ్చేయచ్చు. సో క్రాషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఒక ఎగ్జాంపుల్ ర్యాండమ్ బేస్ మీద తీసుకుని చెప్తున్నాను, మీకు ఓకే అంటే మనం ఫర్దర్గా చూసుకోవచ్చు, మిగతా ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. క్వశ్చన్, if not copied also listen, just listen, okay? So this is related to which topic ma? Crashing. Network project lo, okay, crashing అనేది most important part. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే this is the most important topic, okay? So మళ్ళీ నోషన్ అండ్ నోట్ పాయింట్ సైలెంట్గా వినండి, ఓకే? అండ్ మీరు ఏ టాపిక్స్ వినకపోయినా పర్లా, ఈ టాపిక్ మాత్రం బాగా వినండి, ఎందుకంటే స్ట్రైట్ అవే సింగిల్ ఇక్కడ నుంచి క్వశ్చన్ వస్తుంది కంపల్సరీగా, ఏ టాపిక్ చూసుకున్నాం, ఓకే? సార్ ఫస్ట్ నార్మల్గా క్వశ్చన్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయమ్మా? హౌ మెనీ కాలమ్స్ బట్టి? వాట్ ఈస్ ద ఫస్ట్ కాలమ్? యాక్టివిటీ. సెకండ్ కాలమ్ నార్మల్ టైం, క్రాష్ టైం, నార్మల్ కాస్ట్, క్రాష్ కాస్ట్. క్రాషింగ్ చేసేటప్పుడు మీకు అడిషనల్గా క్రాష్ టైం అనేది ప్లస్ క్రాష్ కాస్ట్ అనే 2 అడిషనల్గా కాలమ్స్ వస్తాయి. స్కిప్ దట్ పార్ట్, జస్ట్ లిజన్ హియర్. సో అడిషనల్గా 2 కాలమ్స్ ఏంటమ్మా? క్రాష్ టైమ్, క్రాష్ కాస్ట్. దిస్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ విల్ బీ ఇన్ ద ప్రాబ్లం, ఓకే? వినండి బడ్డీ. సో ప్రాబ్లం ఏదైనా సరే నెట్వర్క్ ప్రాజెక్ట్లో అనాలిసిస్ చేసేటప్పుడు ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్ పార్ట్ ఏంటమ్మా? కన్స్ట్రక్షన్ ఆఫ్ డయాగ్రామ్. ఇక్కడ మీకు చూసుకుంటే యాక్టివిటీస్ ఎన్ని ఇచ్చాడు బట్టి? హౌ మెనీ యాక్టివిటీస్ హీ హాస్ గివెన్ మా? కౌంట్ చేసి చెప్పండి బట్టి. 7 యాక్టివిటీస్ ఇచ్చాడు. మనకి రిప్రజెంటేషన్ అయితే లెటర్స్తో ఇవ్వచ్చు, లేదనుకుంటే నెంబర్స్తో ఇవ్వచ్చు. ఇక్కడ హీ గేవ్ విత్ నెంబర్స్. ఫస్ట్ ప్రైమా ఫేసి ఐ విల్ డూ ఇట్, యూ లిసన్, దట్స్ ఆల్, యూ డూ నాట్ ఎనీథింగ్. సో జస్ట్ టు టెల్ ద నెంబర్స్. వాట్ ఆర్ ద నెంబర్స్ మా? 1 to 2, 1 to 2. నెక్స్ట్ ఏంటమ్మా? 1 to 3. నెక్స్ట్ ఏంటి బట్టి? 1 to 4. ఫస్ట్ 1 to సిరీస్ ఏదైతే ఉందో కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఏంటమ్మా? 2 to 3. నెక్స్ట్ ఏంటమ్మా? 2 to 5. నెక్స్ట్ బట్టి 3 to 5. నెక్స్ట్ ఏంటమ్మా? 4 to 5. ప్రాజెక్ట్ డయాగ్రామ్ కన్స్ట్రక్షన్ ఇస్ డన్. నెక్స్ట్ మీకు ఇచ్చిన కాలమ్స్లో నార్మల్ టైం చెప్పండి, జస్ట్ నార్మల్ టైం యాక్టివిటీ బేస్ మీద నాకు చెప్పండి, ఎందుకంటే క్వశ్చన్లో నార్మల్ టైం ఇచ్చాడంటే యాక్చువల్గా నార్మల్ వే వెళ్తే అయ్యే టైం అది నార్మల్ టైం. సో ఆ టైం ఒకసారి చెప్పండి అమ్మా. 1 to 2 యాక్టివిటీకి ఎంత బట్టి? 1 to 2కి 4. నెక్స్ట్ 1 to 3కి ఎంత అమ్మా? 1 to 4కి ఎంత బట్టి? నెక్స్ట్ 2 to 3 ఎంత అమ్మా? నెక్స్ట్ 3 to 5, 3 to 5, 3 to 5, 2. నెక్స్ట్ మా 7, 4 to 5. ఎగ్జాక్ట్గా టైం ప్లాట్ చేసాం. ఇఫ్ ప్లాటింగ్ ఇస్ టఫ్, టైమ్ ఈస్ డన్. నార్మల్గా క్వశ్చన్లో సో స్టార్టింగ్ ఈవెంట్, ఎండింగ్ ఈవెంట్. స్టార్టింగ్ ఈవెంట్ ఏంటమ్మా? 1 నెంబర్తో ఉన్న ఈవెంట్. ఎండింగ్ ఈవెంట్ ఏంటమ్మా అంటే 5. సో ఎన్ని ఆల్టర్నేటివ్ పాత్స్ ఉన్నాయి? నెక్స్ట్ యాజ్ యూజువల్గా మనం ప్రాజెక్ట్ డయాగ్రామ్ అయిన తర్వాత సో క్వశ్చన్లో చూసుకుంటే డ్రా ద నెట్వర్క్ డయాగ్రామ్ అన్నాడు. ఈజ్ ఇట్ డన్ బట్టి? నెట్వర్క్ డయాగ్రామ్ పార్ట్ ఈస్ డన్. నెక్స్ట్ ఏంటమ్మా? అండ్ ఐడెంటిఫై ద క్రిటికల్ పాత్ అన్నాడు. క్రిటికల్ పాత్ ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ ఎన్ని ఆల్టర్నేటివ్ పాత్స్ ఉన్నాయో చూడాలి కదమ్మా. సో బేస్డ్ ఆన్ దట్ కెన్ యూ టెల్ ద ఆల్టర్నేటివ్ పాత్స్? వాట్ ఈస్ ద ఫస్ట్ ఆల్టర్నేటివ్ పాత్ మా? 1 to 4, 4 to 5. దట్ ఈస్ 1. ఆర్డర్లో వెళ్దాం. నెక్స్ట్ ఏంటమ్మా? 2 to 5. దట్ ఈస్ సెకండ్ ఆల్టర్నేటివ్ పాత్. థర్డ్ పాత్ ఏంటి బట్టి? 1 to 2, 2 to 3, 3 to 5. నెక్స్ట్ లాస్ట్ ఆల్టర్నేటివ్ పాత్ ఏంటమ్మా? 1 to 3, 3 to 5. ఇలా టోటల్గా 4 పాత్స్ ఐడెంటిఫై చేసాం. హౌ మెనీ పాత్స్ బట్టి? 4 పాత్స్. ఫర్ ద కన్వీనియన్స్. నౌ కెన్ యూ టెల్ ద డ్యూరేషన్ ఆఫ్ ఈచ్ పాత్? కెన్ యూ టెల్ ద డ్యూరేషన్ ఆఫ్ ఈచ్ పాత్ మా? వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఫర్ ఫస్ట్ పాత్?
Straight away 5 plus 5 that is equal to 10. Second path duration entama 4 plus 7 that is 11. Third path ma 4 plus 7 plus 2 that is 13. Last path 2 plus 2 that is equal to 4. As usual, identify చేసిన total durations లో highest duration ఏంటి 13. That path will be the critical path. So the basic rule for critical path ఏంటమ్మా, we should mention with double lines. Double lines to mention చేయాలి. Can you tell that path once? 1 to 2, 2 to 3, 3 to 5. Done with the parts which are required in the first question. ఏదైతే ఫస్ట్ క్వశ్చన్ అడిగాడో అది కంప్లీట్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 ఏంటమ్మా, ఫైండ్ ద నార్మల్ డ్యూరేషన్ అండ్ కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. నార్మల్ డ్యూరేషన్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ డ్యూరేషన్కి పట్టే టైం దట్ ఈస్ నథింగ్ బట్ 13 ఏదైతే పడుతుందో దట్ విల్ బి ద ప్రాజెక్ట్ డ్యూరేషన్, నార్మల్ డ్యూరేషన్ ఆర్ క్రిటికల్ పాత్ డ్యూరేషన్. సో వీ విల్ రైట్ దేర్ మా, దేర్ ఫోర్ ద నార్మల్ డ్యూరేషన్ వాట్ ఈస్ దట్ మా ఈజ్ 13. ఇక్కడ డేస్ అని హవర్స్ అని చెప్పాడు కాబట్టి సో స్ట్రైట్ అవే మనకి మెజర్మెంట్ పాయింట్ ఆఫ్లో హవర్స్ అవ్వచ్చు, డేస్ అవ్వచ్చు, వీక్స్ అవ్వచ్చు, మంత్స్ అవ్వచ్చు. సో యాజ్ యూజువల్గా టైం ఎంత మాది 13. ఇక్కడికి మెజారిటీ పోర్షన్ కంప్లీట్, బేసిక్ ఫండమెంటల్ పార్ట్ కంప్లీట్ అయింది. బట్ ఈ క్వశ్చన్లో వాడు అక్కడితో పాస్ అవ్వాలా, ఏమన్నాడు, కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కూడా క్యాలిక్యులేట్ చేయమన్నాడు. కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అన్నాడు, బ్రాకెట్లో నథింగ్ బట్ అసోసియేటెడ్ కాస్ట్, మన ప్రాజెక్ట్కి అయ్యే కాస్ట్ ఎంత పాయింట్లో అడుగుతున్నాడు. ఓకే, సో ఇక్కడ మీరు నార్మల్గా కాలమ్స్ చూసుకుంటే ఎన్ని కాలమ్స్ అని చెప్పారు బట్టి మీరు 5 కాలమ్స్. 5 కాలమ్స్లో నార్మల్ కాస్ట్ అని సెపరేట్గా ఇచ్చారు కదమ్మా. దట్ కాలమ్ కాస్ట్ ఏదైతే ఉందో దాని టోటల్ చెప్తారా బట్టి ఒకసారి, వాట్ ఈస్ ద టోటల్ ఆఫ్ దట్ కాలమ్? $4050 is the a part of a normal cost. ఎందుకంటే మీకు నార్మల్గా ప్రీవియస్ సెషన్లో ఐ సెడ్ కాస్ట్ ఇంక్లూడ్స్ వాట్ మా, కాస్ట్ ఇంక్లూడ్ టూ కాస్ట్, డైరెక్ట్ కాస్ట్ అండ్ ఇండైరెక్ట్ కాస్ట్. ప్రైమా ఫేసి మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన కాస్ట్ ఎంత అమ్మా అంటే 4050, దట్ ఈస్ డైరెక్ట్ కాస్ట్ పార్ట్. క్వశ్చన్లో లాస్ట్ సెంటెన్స్ చూడండి బట్టి, ఇండైరెక్ట్ కాస్ట్ పర్ డే ఈజ్ 500. ఇండైరెక్ట్ కాస్ట్ పెర్ డే బట్టి వేరీ అవుతుంది. డేస్ ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, డేస్ డిక్రీజ్ అయితే డిక్రీజ్ అవుతుంది. సో ఈ క్వశ్చన్లో మన ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ అమ్మా, 13 డేస్. క్రిటికల్ పాత్ డ్యూరేషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ ద ప్రాజెక్ట్ డ్యూరేషన్. సో ఇండైరెక్ట్ కాస్ట్ ఎంత అవుతుంది బట్టి 13 into 500, సో ఎంత అమ్మా 6500. ఓకే, సో బై యాడింగ్ బోత్ డైరెక్ట్ కాస్ట్ అండ్ ఇండైరెక్ట్ కాస్ట్ హౌ మచ్ యు ఆర్ గెటింగ్ మా, 10,550. దిస్ ఈస్ ద నార్మల్ కాస్ట్ ఆర్ అసోసియేటెడ్ కాస్ట్. ఓకేనా, ఇక్కడికి సెకండ్ పార్ట్ కంప్లీట్ అయిందమ్మా. సెకండ్ పార్ట్లో కాస్ట్ పార్ట్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వాట్ ఈస్ ద రోమన్ నెంబర్ 3 మా, క్రాష్ ద రిలవెంట్ యాక్టివిటీస్ సిస్టమాటికల్లీ అండ్ డిటర్మైన్ ద ఆప్టిమమ్ ప్రాజెక్ట్ కంప్లీషన్ టైమ్ అండ్ కాస్ట్ అంటున్నాడు. సార్ మనం క్రిటికల్ పాత్ ఏదైతే ఐడెంటిఫై చేసామో దానికి మించి టైం తగ్గదు యూజువల్గా చెప్పాలంటే. బట్ ఇన్ దిస్ కేస్ ఇది ఆస్కింగ్ అస్ టు రెడ్యూస్ దట్ టైమ్ ఆల్సో. మీకు నార్మల్గా ప్రీవియస్ క్లాస్లో ఎగ్జాంపుల్ ఏం చెప్పాను బట్టి, ఒక వాల్ కన్స్ట్రక్షన్కి 4 days టైం పడుతుందని చెప్పా. దానికి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ప్రైమా ఫేస్ ఒక కాస్ట్ వచ్చింది. బట్ వెన్ టైమ్ ఈజ్ రెడ్యూస్డ్, ఓకే అక్కడ మనం ఏం చేసామో వర్కర్స్ ఇంక్రీజ్ చేసామా లేదమ్మా, వర్కర్స్ ఇంక్రీజ్ చేసాం. బట్ మిషన్ కాస్ట్ ఏదైతే ఉందో తగ్గిందా ఇంక్రీజ్ అయిందా బట్టి, మిషన్ కాస్ట్ 4 days మిషన్ యూజ్ చేస్తే పర్ డే 1500, 6000 అయింది. నెక్స్ట్ దాంట్లో 2 days యూజ్ చేసాం, 2 into 15 అంటే ఎంత బట్టి 3000. ఇండైరెక్ట్ కాస్ట్ డేస్ తగ్గితే కాస్ట్ కూడా తగ్గుతుంది. దట్ ఇస్ ద బేసిక్ ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్స్ యూజ్ చేసుకునే క్రాష్ చేస్తాం. క్రాష్ చేసేటప్పుడు నేను నెక్స్ట్ చెప్తున్నాను, ఇక్కడ దాకా ఓకే కదమ్మా, ఇక్కడ దాకా నో ఇష్యూస్ కదా. వీ ఆర్ డన్ విత్ ద క్రిటికల్ పార్ట్. తర్వాత ఏంటమ్మా, కాస్ట్ క్యాలిక్యులేట్ చేసాం. కాస్ట్ ఎంత వచ్చింది బట్టి 10,550 ఈజ్ ద నార్మల్ కాస్ట్. ఇక్కడ దాకా ఓకే కదా, నో డౌట్స్. నెక్స్ట్ పార్ట్ ఏదైతే స్టార్ట్ అవుతుందో దట్ ఈస్ రిలేటెడ్ టు క్రాషింగ్. ఓకే, క్రాషింగ్ ఏదైతే ఉందో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మన ఇక్కడ క్వశ్చన్ ఏదైతే కంప్లీట్ అయిందో దీనికి ఫర్దర్గా ఎక్స్టెండ్ చేస్తారు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఎన్ని పార్ట్స్ వచ్చినాయి చెప్పండి బట్టి, 4 parts. 4 parts, they are in different order, but we need to arrange them in a descending order.
వాట్ ఈస్ దట్ ఆర్డర్ బడి? డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది, డిసెండింగ్ అంటే అమ్మా డిక్రీజింగ్. సో బేస్డ్ ఆన్ దట్ వాట్ ఈస్ ద హైయెస్ట్ నెంబర్ మా? హైయెస్ట్ డ్యూరేషన్ 13, నెక్స్ట్ డ్యూరేషన్, నెక్స్ట్ అండ్ నెక్స్ట్ వన్ 4. ఈ ఆర్డర్లో మనం పాత్స్ రాసుకుంటాం. క్రాషింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఇది రాసుకోవాలి. దానికన్నా ముందు ఇంకొక చిన్న బేసిక్ ఫండమెంటల్ పార్ట్ ఉంది బట్టి రాసుకునే ముందు, ఓకే, ఒక బేసిక్ ఫండమెంటల్ పార్ట్ చేయాలి. ఓకే, షల్ వి? క్వశ్చన్ ఏదైతే ఉందో, ఎన్ని కాలమ్స్ అమ్మ క్వశ్చన్లో? ఈ 5 కాలమ్స్ యాజ్ ఇట్ ఈస్ నార్మల్గా మీరు కాపీ చేసుకోవాలి. క్రాషింగ్ చేసేటప్పుడు బిఫోర్ అరేంజింగ్ దమ్ ఇన్ ఎ ప్రాపర్ ఆర్డర్, వాట్ ఈస్ ద బేసిక్ ఫండమెంటల్ పార్ట్ మా? కాపీ ద క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ వితౌట్ ఎనీ ఆల్టరేషన్స్. ఏ ఆల్టరేషన్స్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసుకోండి. ఎప్పుడైతే కాపీ చేశారో నెక్స్ట్ వీఆర్ యాడింగ్ సమ్ అదర్ ఎడిషనల్ కాలం, ఒక ఎడిషనల్ కాలం యాడ్ చేస్తాం. ఓకేనా? దానికే నేమ్ ఏంటంటే అమ్మా కాస్ట్ స్లోప్. ఏంటమ్మా కాలం హెడ్డింగ్? కాస్ట్ స్లోప్. That is additional column we are adding. Okay. Further, the formula is crash cost minus normal cost by normal time minus crash time. Formula I will write. Do not worry. I am writing here. Crash cost minus normal cost by normal time minus crash time. క్వశ్చన్లో ఈ బేసిక్ మోడల్ ఆఫ్ క్రాషింగ్లో ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేస్తాడు. ఒక ఎక్స్టెండెడ్ మోడల్ అంటే మన స్ట్రైట్ అవే ఆ డిఫరెన్స్ ఇచ్చేస్తాడు. ఈ లాస్ట్ 2 ఉన్నాయి కదమ్మా, వాటి మధ్య డిఫరెన్స్ ఇస్తాడు. బేసిక్ మోడల్ అయితే మనకు అన్ని కాలమ్స్ ఇస్తాడు. ఒక్కసారి ఐ విల్ డూ ఇట్, యూ టెల్ ద అమౌంట్స్. ఓకే, ఫార్ములా ఏంటమ్మా? క్రాష్ కాస్ట్ మైనస్ నార్మల్ కాస్ట్ బై నార్మల్ టైం మైనస్ క్రాష్ టైం. దట్ ఈస్ అ బేసిక్ ఫండమెంటల్ ఫార్ములా ఫర్ crashing. Okay, so I will write it, you do it. So in the first case, for each activity we need to calculate that part. For each activity slope calculate chestam. 800 minus 600 by 4 minus 3. Value entamma? 200 per day. Per day vachina amount entamma? 200. Next. So straight away 0, I am not calculating that part. Okay. So 900 minus 750 divided by 5 minus 4. Value entamma? 150. Next buddy, 600 minus 400 divided by 7 minus 5. That is 100. Next entamma? 1000 minus 800 divided by 7 minus 6. 200. Next entamma? 650 minus 500 divided by 2 minus 1. That is 150. Last one enta buddy? 850 minus 600 divided by 5 minus 4. Entama? 250. Sir, each value calculation is most important. Ekkada మీరు fast గా రాయడం కాదు, కరెక్ట్ రాయడం చూసుకోండి. ఓకే, సో దిస్ పార్ట్ ఇస్ క్లియర్. కాస్ట్ స్లోప్ క్యాలిక్యులేషన్ ఎప్పుడైతే అక్కడికి కంప్లీట్ అయిందో ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్లో రాయండి. ప్రీవియస్గా నేను చెప్పాను ఇది బేసిక్ ఫండమెంటల్ పార్ట్. ఇది ఎప్పుడైతే కంప్లీట్ అయిందో నెక్స్ట్ ఏంటమ్మా? క్రాషింగ్ అనే హెడ్డింగ్ పెట్టకపోయినా పర్వాలేదు, డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. వాట్ ఈస్ ద డిసెండింగ్ ఆర్డర్ బట్టి? ఇంక్రీజింగా డిక్రీజింగా? డిక్రీజింగ్. ఫస్ట్ హైయెస్ట్ డ్యూరేషన్, నెక్స్ట్ 11, నెక్స్ట్ 10, లాస్ట్ 4. సో ఒక్కసారి మీరు ఆల్టర్నేటివ్ పాత్ చెప్తారా అవి? ఫస్ట్ 13th పాత్ డ్యూరేషన్ not copying pasting ma 1 2 1 to 2 2 to 3 3 to 5. That is the first path. Next give some space and write about 1 to 2 2 to 5. Next ఏంటమ్మా? Third one 1 to 4 4 to 5. Last fourth one ఏంటమ్మా? 1 to 3 3 to 5.
సో క్లియర్గా పాత్స్ మనం ఏ ఆర్డర్లో రాసుకున్నామా, డిసెండింగ్ ఆర్డర్లో రాసుకున్నాం. సో ఫస్ట్ పాత్ యొక్క డ్యూరేషన్ ఈస్ 13, 11, 10 అండ్ 4. సో ఒరిజినల్గా మనం ఏదైతే ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నామో ఫస్ట్ పాత్ బేస్ మీద ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దాం అనుకుంటాం. ఇక్కడ ఫస్ట్ పాత్ క్యాలిక్యులేషన్ చేశారు కదమ్మా, టోటల్ కాస్ట్ ఎంత వచ్చింది బట్టి, వాట్ ఈస్ అమౌంట్ యూ గాట్ మా, దట్ ఈస్ 10,550. దాని బైఫర్కేషన్ రాస్తున్నాను చూడండి. ఫస్ట్ డైరెక్ట్ కాస్ట్ ఎంత వచ్చిందమ్మా, 4050. ఇండైరెక్ట్ కాస్ట్ ఎంత వచ్చింది బట్టి, 6,500. సో టోటల్ ఈస్ 10,550. Now till here it is done. Now we need to plot the slope for each activity. ఏదైతే స్లోప్ క్యాలిక్యులేట్ చేసామో ప్రీవియస్కి టేబుల్లో ఇక్కడ స్లోప్స్ వచ్చినాయి, ఇండివిజువల్ యాక్టివిటీస్కి స్లోప్స్ వచ్చినాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారమ్మా, ఈ స్లోప్స్కి అక్కడ యాక్టివిటీస్కి రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 2, 2 to 3, 3 to 5 ఉంది. అక్కడ 1 to 2 స్లోప్ ఎంత వచ్చింది బట్టి మనకి, 1 to 2 200 వచ్చింది. జస్ట్ రైట్ దేర్ 200. అండ్ 1 to 2 యాక్టివిటీని ఎన్ని డేస్ వరకు తగ్గించవచ్చు బట్టి మనం, న్యూ క్రాష్ టైం 3 ఇచ్చాడు, అంటే ఒరిజినల్ డేస్ 4 days, న్యూ టైం ఎంత అంటే 3 days, అంటే బై 1 day ఇట్ ఈస్ గెటింగ్ క్రాష్డ్. సో రైట్ దట్ డే ఆల్సో, దట్ ఈస్ 1. నెక్స్ట్ 2 to 3 స్లోప్ ఎంత అమ్మా, 100. అక్కడ 2 to 3 ఏదైతే ఉందో ఎన్ని డేస్ క్రాష్ చేయొచ్చు బట్టి, 7 ఈస్ ఇనిషియల్, న్యూ ఈస్ 5, సో డిఫరెన్స్ ఈస్ 2 days. నెక్స్ట్ బట్టి 3 to 5 ఎంతమ్మా, 150. ఎంతమ్మా అది, 1. దట్ ఈస్ ఫర్ 1 to 2 ఇక్కడ రిపీట్ అయింది కాబట్టి సేమ్ యాజ్ యూజువల్. నెక్స్ట్ 2 to 5 ఎంతమ్మా, 2 to 5 ఈస్ 200 అండ్ ద డే ఈస్ 1, 201. నెక్స్ట్ 1 to 4 150 by 1 day. నెక్స్ట్ 4 to 5 ఎంతమ్మా, 250 by 1 day. నెక్స్ట్ 1 to 3 దట్ ఈస్ బై 0. సో 0 కాబట్టి మనం ఏం రాయాల్సిన అవసరం లేదు, స్ట్రైట్ అవే ఒకరు రాయాలనుకున్నా 0. నెక్స్ట్ 3 to 5 ఎంతమ్మా, యాజ్ యూజువల్ ఫస్ట్ పాత్లో ఉంది, అది మళ్ళీ రిపీట్ అవుతుంది, 150 by 1. ఇక్కడ దాకా కంప్లీట్ అయిందంటే ఇష్యూ ఏం లేదు కదా ఇక్కడ దాకా మీకు. ఓకే, నెక్స్ట్ వీఆర్ ఆర్ గోయింగ్ విత్ ఫస్ట్ క్రాష్. క్రాష్ 1తో వెళ్తున్నాం, క్రాష్ 1తో వెళ్తున్నాం, దట్ ఈస్ క్రాష్ 1. బేసిక్ రూల్ చూడండి బట్టి మీరు స్ట్రైట్ అవే ఫస్ట్ క్రిటికల్ పాత్ ఏంటమ్మా, వాట్ ఈస్ ద క్రిటికల్ పాత్, కెన్ యూ ఐడెంటిఫై ద క్రిటికల్ పాత్, 1 to 2, 2 to 3, 3 to 5. సో మనం క్రాష్ చేస్తున్నామంటే నెంబర్ ఆఫ్ డేస్ వీఆర్ రెడ్యూసింగ్, మెయిన్ పర్పస్ అంతే కదా, డేస్ తగ్గిస్తాం, కాస్ట్ ఇంక్రీజ్ అయినా పర్వాలా. వాడికి కావాల్సింది ఏంటి, ప్రాజెక్ట్ ఫాస్ట్గా కంప్లీట్ అవ్వడం కొంతమందికి, లేదనుకుంటే ప్రాజెక్ట్ తక్కువ కాస్ట్ కావడం, రెండు చూసుకుంటారు. ఎందుకంటే బట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక L&T ప్రాజెక్ట్ అండర్టేక్ చేస్తూ ఉన్నారు, మెట్రో ఏదో ఒకటి చేస్తున్నప్పుడు ఒక ప్రాజెక్ట్ ఎర్లీగా కంప్లీట్ అయిందంటే మీరు ఏం చేస్తారమ్మా, కొత్త ప్రాజెక్ట్ యాడ్ చేసుకుంటారా లేదా. సో ఫర్ దట్ ఎడిషన్ వీఆర్ ట్రైయింగ్ టు రెడ్యూస్ ద డేస్. సో ఇనీషియల్గా క్రిటికల్ పాత్ ఎన్ని డేస్ ఉన్నాయమ్మా, 13. బేసిక్ రూల్, క్రిటికల్ పాత్ షుడ్ బి క్రిటికల్ పాత్ ఫర్ ఎవర్. వాట్ ఈస్ ద ఫస్ట్ బేసిక్ రూల్ మా, క్రిటికల్ పాత్ షుడ్ బి క్రిటికల్ పాత్ ఫర్ ఎవర్. దట్ ఈస్ ద బేసిక్ రూల్. ఈవెన్ దో వైల్ వీఆర్ క్రాషింగ్, నాన్ క్రిటికల్ పాత్ కెన్ బికమ్ ఆల్సో క్రిటికల్ పాత్. నాన్ క్రిటికల్ పాత్స్ ఏవైతే ఉన్నాయో కావాలనుకుంటే క్రిటికల్ పాత్స్ అవ్వచ్చు, బట్ ఆ రూల్ మాత్రం వైలేట్ అవ్వకూడదు. ఏ రూల్ అమ్మా, క్రిటికల్ పాత్ షుడ్ బి ఫర్ ఎవర్ క్రిటికల్ పాత్. దట్ ఈస్ ద కేస్. సో నౌ ఇన్ దిస్ కేస్ we are going with the first path, that is critical path. Identify the least slope. ఎంత ఉందమ్మా, లీస్ట్ స్లోప్ కావాలి. లీస్ట్ స్లోప్ బడి 200, 100, 150. లీస్ట్ స్లోప్, లీస్ట్ నెంబర్ 100. సో 100 అనేది లీస్ట్ స్లోప్ వచ్చింది. మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా యాక్టివిటీస్ క్రాష్ చేసేటప్పుడు లీస్ట్ స్లోప్ బేస్ మీద సెలెక్ట్ చేసుకుంటాం. దట్ ఈస్ వన్ మోర్ రూల్. ఐ విల్ మేక్ యూ టు రైట్ దీస్ రూల్స్, బట్ లిసన్. సో అక్కడ 100, 200, 150 ఉన్నాయి. విచ్ ఇస్ ద లీస్ట్ మా, 100. సో దట్ వీ కెన్ యూజ్ ఫర్ క్రాషింగ్ ద క్రిటికల్ పాత్ టు బై సమ్ డేస్. ఎన్ని డేస్ చేసుకోవచ్చు. సో కొంతమంది ఏంటంటే స్ట్రైట్ అవే అన్ని కొట్టేద్దాం, ఇందులో క్రాష్ చేద్దాం, ఇందులో క్రాష్ చేద్దాం అనుకుంటారు. అలా వెళ్ళకుండా స్టెప్ వైజ్ వెళ్ళండి.
నెక్స్ట్ పాత్ ఏంటమ్మా 11 కదా బట్ నెక్స్ట్ పాత్ డ్యూరేషన్ మ్యాక్సిమం 11 వరకు క్రాష్ చేద్దాం. అంటే ఎన్ని డేస్ బై క్రాష్ చేస్తున్నాం బట్టి 13th అనే దాన్ని 11కి తీసుకొస్తున్నానంటే బై 2 days. మమ్మీ డేస్ మా 2 daysతో క్రాష్ చేస్తా. అక్కడ స్ట్రైట్ అవే 2 to 3 అనే యాక్టివిటీ 100 స్లోప్ ఉంది, 2 days కూడా ఉన్నాయి, ఇష్యూ లేదు. సో ఐ కెన్ క్యాన్సిల్ దట్ పార్ట్. సో నౌ ఐఎమ్ క్రాషింగ్ 2 to 3 బై హౌ మెనీ డేస్ మా 2 days. ఇది మీరు ఇక్కడ రాసుకుంటారు వర్కింగ్ నోట్స్లో. క్రాష్ 1, క్రాష్ 2 to 3 by how many days ma 2 days. That is the first point we are doing. Now the new times, that is the 13 will become what ma 11, and next as usual it will remain same because we didn't tell anything that part. Next third one entama 10, next 4. But ఇక్కడ కాస్ట్ ఎంత అన్న పాయింట్లో ఇంపార్టెంట్. క్రాష్ 1 అర్థమైందమ్మా? ఏం చేసాం బట్టి క్రిటికల్ పాత్లో ఏదైతే లీస్ట్ స్లోప్ ఉందో అది ఐడెంటిఫై చేసాం. అండ్ ఎన్ని డేస్ క్రాష్ చేసుకున్నాం అమ్మా? నెక్స్ట్ 2 days. రీజన్ నెక్స్ట్ ఏదైతే పాత్ ఉందో ఆ పాత్ వరకు వెళ్తున్నాం అంతే, అంతకుమించి వెళ్ళట్లా. స్టెప్ బై స్టెప్ క్రాష్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆఫ్టర్ క్రాషింగ్ ఓకే వీఆర్ డన్ విత్ దిస్ పార్ట్స్. టైమ్స్ ఆర్ చేంజ్డ్ అండ్ న్యూ టైమ్ హ్యాస్ అరైవ్డ్, దట్ ఈస్ 11 days. సార్ ఇప్పుడు 11 days రావటం వల్ల మన క్రిటికల్ పాత్ నాన్ క్రిటికల్ పాత్ అయ్యిందా? అవ్విందా? క్రిటికల్ పాత్ అదే విధంగా కంటిన్యూ అవుతుందా లేదా? కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకొక పాత్ కూడా యాడ్ అయింది అంతే. రూల్ అయితే వైలేట్ అవ్వలేదు కదమ్మా. కొత్త పాత్స్ యాడ్ అయినా పర్లేదు, పాత క్రిటికల్ పాత్ ఎప్పటికీ పాత క్రిటికల్ పాత్కిలా ఉండాలి. సో 11 స్టిల్ హియర్ ఇఫ్ ఇట్ ఈస్ ఓకే. నౌ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద కాస్ట్. ఫస్ట్ డైరెక్ట్ కాస్ట్ విల్ ఇట్ చేంజ్ మా? డైరెక్ట్ కాస్ట్కి ఎఫెక్ట్ ఏ లేదు. సో నార్మల్గా ఏదైతే నార్మల్ కాస్ట్ కాలం ఉందో దాని టోటల్ చేంజ్ అవుతుందా అమ్మా? విల్ నాట్ చేంజ్. సో ద అమౌంట్ విల్ బి సేమ్ 4050. నెక్స్ట్ ఇండైరెక్ట్ కాస్ట్ ఎంత? పెర్ డే ఇంటూ 500. ఇక్కడ ఎన్ని డేస్? 11 days. సో 11 into 500 హౌ మచ్ మా? 5500. సార్ నెక్స్ట్ ఇంకా ఏమైనా కాస్ట్ ఇంకర్ అవుతున్నామా? అవుతున్నాము. క్రాష్ చేయడానికి ఎక్స్ట్రా కాస్ట్ పెర్ డే ఎంతమ్మా? 100. స్లోప్ ఏదైతే క్యాలిక్యులేట్ చేసామో దట్ ఈస్ నథింగ్ బట్ కాస్ట్. పెర్ డే క్రాష్ చేస్తే 100 ఎంత అవుతుందమ్మా? 100 అవుతుంది. ఇక్కడ ఎన్ని డేస్ క్రాష్ చేసాం బట్టి 2 days క్రాష్ చేసాం. సో అడిషనల్గా కొన్ని కాస్ట్ అవుతున్నాయి. సో దట్ అడిషనల్ కాస్ట్ ఈస్ నథింగ్ బట్ 2 into 100 200. సో టోటల్ ఎంత అమ్మా? వాట్ ఈస్ ద టోటల్? 9750. క్రాష్ 2లో మనకు అయిన కాస్ట్ అది. స్టిల్ హియర్ ఓకే? సారీ క్రాష్ 1, సారీ అమ్మా. క్రాష్ 1లో మనకు అయిన కాస్ట్. సార్ ఇక్కడ ఫర్దర్గా మనకి నెక్స్ట్ క్రాష్కి వెళ్ళొచ్చా లేదా చూసుకుంటున్నాం, ట్రై చేస్తున్నాం. ఇస్ ఇట్ పాసిబుల్ లేదో చెప్పాలంటే ఫస్ట్ వెళ్ళే ముందు ఏ యాక్టివిటీ క్రాష్ చేశారు? ఏ యాక్టివిటీ క్రాష్ చేశారు? ఏ యాక్టివిటీ అమ్మా? ఫస్ట్ దాంట్లో ఏ యాక్టివిటీ? 2 to 3. అది టు అవాయిడ్ కన్ఫ్యూజన్ క్యాన్సిల్ చేస్తే సేఫ్. ఎందుకంటే మళ్ళీ అది ఉందని అజంప్షన్తో మనం ప్రొసీడ్ అయ్యామంటే ఆన్సర్ విల్ గోయింగ్ రాంగ్. అది క్యాన్సిల్ చేసుకుంటే బెస్ట్. నెక్స్ట్ యాజ్ ఆఫ్ నౌ మన ప్రాజెక్ట్ డ్యూరేషన్ చేంజ్ అయిందా లేదా? ఎంత అమ్మా అది? 11 ఈజ్ అవర్ ప్రాజెక్ట్ డ్యూరేషన్. నౌ కెన్ వీ రెడ్యూస్ ద టైం? ట్రై చేయొచ్చు. 2 క్రిటికల్ పాత్స్ ఉన్నాయి. ఫర్దర్గా నెక్స్ట్ పాత్ ఏముంది? 1 to 4, 4 to 5. ఎందుకంటే 1 to సేమ్ కదా, 1 to సేమ్ కాబట్టి మనం నెక్స్ట్ స్టెప్ వేద్దాం అనుకుంటే మహా అయితే 10 days రెడ్యూస్ చేయొచ్చు. 10 daysకి వెళ్ళొచ్చు. అంటే బై ఎన్ని డేస్ క్రాష్ చేయాలమ్మా? 1 day క్రాష్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మనం స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం. స్ట్రైట్ అవే 4కి వెళ్ళిపోవట్లా. నెక్స్ట్ పాత్ ఏంటి అని చూసుకుని వెళ్తున్నాం. సో నెక్స్ట్ పాత్ ఏంటంటే 3 వచ్చింది. 3 అంటే బై ఎన్ని డేస్ డిఫరెన్స్ ఉంది? 1 day. 1 day క్రాష్ చేయొచ్చు. బట్ క్రాష్ చేసే ముందు ఓకే ఇక్కడ 1 to 2లో ఏమైనా కామన్ యాక్టివిటీస్ ఉన్నాయా? 1 to 2 పాత్స్లో కామన్ యాక్టివిటీస్ ఉన్నాయా? 1 to 2 కామన్ యాక్టివిటీ కదమ్మా. ఎప్పుడైతే నేను 2 పాత్స్ క్రాష్ చేస్తాను అని డిసైడ్ అయిన తర్వాత కామన్ యాక్టివిటీస్ ఉంటే సెపరేట్ స్టేట్మెంట్ వేయాలి. విల్ సమ్మరైజ్ అగైన్ అండ్ అగైన్, డు నాట్ వరీ, ఐ విల్ రిపీట్ యాజ్ పర్ మీకు ఎన్నిసార్లు కావాలి రిపీట్ చేస్తాను. ఎప్పుడైతే కామన్ యాక్టివిటీస్ వస్తున్నాయో క్రాష్ చేసే పాత్స్లో అప్పుడు ఏం చేయాలమ్మా? కంపారిటివ్ స్టేట్మెంట్ వేయాలి. ఓకే,
I'll do the comparative statement here. Just listen. So comparative statement. So నేను ఏ పార్ట్స్ క్రాష్ చేద్దాం అనుకుంటున్నానమ్మా 1 2 ఓకే బట్ ఎనీ డేస్ బట్టి 1 డే. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కామన్ ఫస్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్లో ఐఎమ్ రైటింగ్ కామన్ యాక్టివిటీస్. వాట్ ఈస్ ఇట్ మా కామన్ యాక్టివిటీస్. దీంట్లో నాన్ కామన్ యాక్టివిటీస్, కామన్ యాక్టివిటీస్ నాన్ కామన్ యాక్టివిటీస్. సార్ 1 to 2లో 1 to 2ని క్రాష్ చేస్తే అది ఆటోమేటిక్గా సెకండ్ పాత్రలో కూడా క్రాష్ అయినట్టే కదమ్మా. కామన్గా ఉంది కాబట్టి ఎందుకంటే మీరు మ్యాప్లో చూసుకుంటే మనం ఏదైతే డయాగ్రామ్ వేసామో ఆ డయాగ్రామ్లో చూసుకుంటే 1 to 2 ఇఫ్ ఐఎమ్ క్రాషింగ్ ఇట్ ఈస్ క్రాష్డ్ ఫర్ ఎవ్రీ వన్. సో ఐఎమ్ క్రాషింగ్ 1 to 2 ఇన్ ద కామన్ పార్ట్. సార్ 1 to 2 క్రాష్ చేస్తే అయ్యే కాస్ట్ ఎంత అమ్మా అక్కడ? 1 to 2 క్రాష్ చేస్తే అయ్యే కాస్ట్ ఎంత బడ్డీ? 200. సాటిస్ఫై అవ్వదు, అక్కడ రాసిన నెంబర్ చెప్పండి. 200. 1 to 2 క్రాష్ చేస్తే నాకు అయ్యే కాస్ట్ ఎంత అంటే 200. సో దట్ ఈస్ వన్ కాస్ట్. సో రెండు పార్ట్స్ 1 day రెడ్యూస్ అవుతాయి, 10 అవుతుంది. దట్ ఈస్ వన్ ఆప్షన్. వాట్ ఈస్ ద సెకండ్ ఆల్టర్నేటివ్ ఐ హ్యావ్? ఇన్ ద పాత్ 1 ఐ కెన్ క్రాష్ 3 to 5 యాక్టివిటీ. 3 to 5 యాక్టివిటీ క్రాష్ చేయొచ్చు. దానికి అయ్యే కాస్ట్ ఎంత అమ్మా? 150 ఈజ్ వన్ కాస్ట్ బై క్రాషింగ్ 3 to 5. నెక్స్ట్ సార్ అందులో క్రాష్ చేశాను 10 అయింది, సెకండ్ పాత్లో వదిలేస్తే 11 ఇట్ విల్ రిమైనింగ్ అండ్ నా క్రిటికల్ పాత్ ఇస్ గాన్. అది కరెక్ట్ కాదు కదమ్మా. సో సెకండ్ పాత్లో కూడా ఏ యాక్టివిటీ క్రాష్ చేయొచ్చు? 1 to 2 1 to 2 కామన్ కదా, నేను అది కన్సిడర్ చేయట్లా. 2 to 5 కన్సిడర్ చేస్తా. 2 to 5 ఎన్ని డేస్ ఎంత అమౌంట్ క్రాష్ చేయొచ్చమ్మా? 200. సో ఇఫ్ ఐ క్రాష్ 2 to 5 by 200, నౌ వాట్ ఈస్ ద కాస్ట్ ఫర్ ఈచ్ పార్ట్స్? If you go with common activities, the cost I incurred is 200. If I go with non-common activities, entama cost 350. Company point of view cost ekku undala takku undala. So I am going to crash 1 to 2 activity. Okay, justification okay namma. So we are crashing which activity buddy? 1 to 2 by 1 day. So I am writing there in the down part, in the note part, crash 1 to 2 by 1 day. Now in the crash 2 what will be the new durations ma? New durations చెప్పండి బట్ ఒకసారి న్యూ డ్యూరేషన్స్ చూసుకుని చెప్పండి అమ్మా. 11 1 డేతో క్రాష్ చేశాను కదమ్మా. సో 11 will become 10. నెక్స్ట్ 10 and did I crash anything in this part buddies? So straight away it will be 10. What about the fourth one ma? So దాని అసలు యాక్టివిటీ ఆ పాత్ నేను టచ్ చేయలేదు కాబట్టి నో చేంజెస్ దేర్. ఓకే, నౌ విచ్ షుడ్ ఐ క్యాన్సిల్? విచ్ పార్ట్ షుడ్ ఐ క్యాన్సిల్ బడి? 1 to 2 ఈజ్ డన్, సో ఐఎమ్ క్యాన్సిలింగ్ టు అవాయిడ్ ఎనీ కన్ఫ్యూజన్. టిల్ హియర్ డన్. క్రాష్ 2 ఈజ్ డన్. సార్ ఫర్దర్గా క్రాష్ చేయాలని చూసుకుంటా, ఒకవేళ ఏ సినారియో వెళ్తే చేయకూడదని చెప్పాను, బట్ చూద్దాం ఇంకా. బట్ ఇక్కడ కాస్ట్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో ఆల్టర్నేటివ్ క్రాష్ 2లో వాట్ ఈస్ ద కాస్ట్? ఫస్ట్ డైరెక్ట్ కాస్ట్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అమ్మా? విల్ నాట్ చేంజ్. ఇండైరెక్ట్ కాస్ట్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది బట్టి? డైరెక్ట్ కాస్ట్ 10 days into 500 that is 5000. దట్ ఈస్ ద కేస్. అండ్ క్రాష్ కాస్ట్ ఎంత అమ్మా? ఒక యాక్టివిటీని క్రాష్ చేసా బై 1 day, దట్ టు 200. ఓకే, ప్లస్ ఇక్కడ ఇంపార్టెంట్, ప్లస్ ఇంపార్టెంట్ ఇక్కడ వినండి అమ్మా. ఇక్కడ దాకా ఓకే కదా బట్టి? సార్ నేను ఇక్కడికి 10 daysకి రావాలంటే ఆల్రెడీ ఎన్నిసార్లు క్రాష్ చేసి ఉంటాను బట్టి? 10 daysకి వచ్చానంటే 3 days అయిపోయింది కదా. 1 day చూసుకున్నా, బట్ 2 days నేను యాడ్ చేయాల. క్రాష్ 2 ఈజ్ మై ఆల్టర్నేటివ్ వే. సో నెక్స్ట్ ఇక్కడైతే అయితే క్రాష్ చేశానో ఈ అమౌంట్ నేను కన్సిడర్ చేయాల. అక్కడ ఎంత యాడ్ చేశానమ్మా? ఇక్కడ క్రాష్ కాస్ట్ అని చెప్పి 200 యాడ్ చేశానా లేదా? ఆ 200 కూడా యాడ్ చేసుకుంటాం. 10కి వచ్చానంటే 3 days క్రాష్ చేశాను. ఫస్ట్ ఆప్షన్లో 2 days, సెకండ్ ఆప్షన్లో 1 day. ఆ 1 day ఆప్షన్ కన్సిడర్ చేసా, బట్ ఫస్ట్ ఆప్షన్ నేను తీసుకోలేదు కాబట్టి అది కూడా యాడ్ చేస్తున్నా. హౌ మెనీ డేస్ మాది? 200. ఇప్పుడు టోటల్ చెప్పండి బట్ ఒకసారి. 9450. 9450. So the crash 2 is okay if you are having doubt in this part. Additional గా 200 ఎందుకు యాడ్ చేసాం సార్ అని డౌట్ ఉంటుంది. ఓకే,
నేను అది చెప్తాను జస్టిఫికేషన్. ఫస్ట్ చూడండి అమ్మా. సార్ ఇక్కడ మనం క్రాష్ 2లో ఉన్నప్పుడు ఎన్ని డేస్ క్రాష్ చేసాం బట్టి టోటల్గా 13 నుంచి 10 డేస్కి వచ్చేసాం. స్టెప్ బై స్టెప్ చూసుకుంటున్నాం. మనం ఒకేసారి వెళ్లకుండా స్టెప్ బై స్టెప్ క్రాష్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఫస్ట్ క్రాష్లో ఎంత అడిషనల్ క్రాష్ కాస్ట్ అయిందమ్మా 200. అది మనం లాస్ట్ కేసులో కూడా యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైతే 10కి వచ్చామంటే 3 + 1, సో 3 = 2 + 1. ఇక్కడ 1 డే క్రాష్కి కాస్ట్ యాడ్ చేశారు 200 అని చెప్పేసి ఈ పార్ట్. బట్ ఈ పార్ట్ కూడా యాడ్ చేయాలి కదమ్మా 3 డేస్కి వచ్చాం కాబట్టి, అది కూడా యాడ్ చేస్తాం బై 200. సో టోటల్గా ఎంత బట్టి మీరు అమౌంట్ చెప్పింది 9450. సార్ ఫర్దర్గా క్రాష్ చేయొచ్చో లేదో వన్స్ వి షాల్ గో విత్ ఫర్దర్ చెక్. బట్ ఇక్కడ ఏవైతే కామన్గా కట్ అయిపోయినాయో చూసుకున్నారు కదమ్మా, క్యాన్సిల్ చేస్తాం కదా. నెక్స్ట్ మనకున్న ఆప్షన్ ఏంటి 3 to 5 మాత్రమే క్రాష్ చేయొచ్చు, ఇంకేమైనా క్రాష్ చేసుకోవచ్చా సార్? 3 to 5 క్రాష్ చేయొచ్చు, ఇంకేమైనా క్రాష్ చేయొచ్చు. 3 to 5 ఎక్కడైనా కామన్గా ఉందా? ఎక్కడ కామన్గా ఉందమ్మా? 4th పాత్లో కామన్గా ఉంది. బట్ అది ఎన్ని డేస్ క్రాష్ చేసినా నన్ను ఏమైనా ఇబ్బంది పెడుతుందా? 1 డే క్రాష్ చేస్తే 3 అవుతుంది అంతే. క్రిటికల్ పాత్ అయిపోతుందా? అవ్వట్లే కదా, మాకు 3 దగ్గరే ఉంది. సో దో నో ఇష్యూస్. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ క్రాషింగ్ దట్ పార్ట్, ఇట్ ఈస్ నాట్ చేంజింగ్ మై పొజిషన్. నా పొజిషన్కి ఇబ్బంది లేనంత వరకు నేను ఎన్ని వేషాలని వేస్తా. దట్ ఇస్ ద కేస్. సో నెక్స్ట్, సో థర్డ్ క్రాష్లో ఫస్ట్ మళ్ళీ చెప్తానమ్మా, క్రిటికల్ పాత్లో వరకు క్రాష్ కంప్లీట్ అయిందంటే ఇంకా అసలు క్రాషే చేయొద్దు. ఇంకా 1 డే లెఫ్ట్ ఉంది కదమ్మా, 1 డే లెఫ్ట్ ఉంది కాబట్టి అది క్రాష్ చేయడానికి ట్రై చేస్తున్నాం. 3 to 5 సెకండ్ పాత్లో ఉందా? థర్డ్ పాత్లో ఉందా? లేదు. బట్ నేను ఓన్లీ ఫస్ట్ పాత్ మాత్రమే క్రాష్ చేస్తే అప్పుడు పొజిషన్ మారుతుందా లేదా? పొజిషన్ మారుతుందా లేదా? ఓన్లీ ఫస్ట్ పాత్ మాత్రమే క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ 2 and 3 క్రిటికల్ అవుతాయి, నేను నాన్ క్రిటికల్ అవుతా. బట్ అది రూల్కి ఎగ్నెస్ట్ కదమ్మా. కావాలంటే మీరు అందరూ మా ఇంట్లో ఉండండి, బట్ మా ఇంట్లో నేను బయటకు గంటద్దు అన్న పాయింట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎన్ని డేస్ క్రాష్ చేయొచ్చు? 1 డేనా, మోర్ దెన్ 1 డేనా? నార్మల్గా ఫస్ట్ పాత్ చూడండి అమ్మా, 1 డే, ఓన్లీ 1 డే నాకు ఛాన్స్ ఉంది. సో ఐఎమ్ క్రాషింగ్ ఇన్ దట్ పాత్. సో 10 - 1 9 ఐ క్రాష్ చేస్తాను. నెక్స్ట్ సెకండ్ పాత్లో క్రాష్ చేయొచ్చా? చేయకుండా ఉన్నాను సార్ సైలెంట్గా, అప్పుడు పొజిషన్ మారిపోయిందా అమ్మా? సో క్రాష్ చేయాలి, క్రాష్ చేయాలి కదా, పొజిషన్ మారిపోతుంది, ఆ రూల్ ఎగ్నెస్ట్కి వెళ్ళిపోతుంది. క్రిటికల్ పాత్ కాదు నాన్ క్రిటికల్ పాత్ అవుతుంది, అది రూల్కి ఎగ్నెస్ట్ కదా. సో ఎన్ని డేస్ క్రాష్ చేయగలను? 1 డే. సో -1 9. నెక్స్ట్ థర్డ్ పాత్లో లీస్ట్ కాస్ట్ ఏముంది? 150. అది ఆటోమేటిక్గా క్రాష్ చేస్తా. ఎన్ని డేస్ బట్టి? 1 డే క్రాష్ చేస్తా. సో అగైన్ ఇట్ ఈస్ టర్నింగ్ ఇంటూ 9. అండ్ లాస్ట్ వీఆర్ లెఫ్ట్ విత్ దిస్ 3 to 5 కామనా కాదా? కామన్ ఉంది కాబట్టి అది కూడా క్రాష్ చేస్తే టైమ్ ఈస్ చేంజ్ టు 3. ఓకే, ఎక్కడ దాకా ఓకే కదమ్మా? ఈ పాత్లో ఏది క్రాష్ చేసాం బట్టి? 3 to 5 క్రాష్ చేసాం. దట్ ఈస్ బై 150 అమౌంట్. నెక్స్ట్ ఎంత అమ్మా? 2 to 5. 2 to 5 ఎంత అమౌంట్ బట్టి? 200. ఇది ఏంటి బట్టి? అది 1 to 4 ఎంతమ్మా? 150. లాస్ట్లో కామన్ కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, కామన్ కాబట్టి అదే పాత్ కాబట్టి నో ఇష్యూస్. నౌ కెన్ యూ టెల్ ద కాస్ట్ మా? కాస్ట్ చెప్పగలరా బట్టి? కెన్ యూ టెల్ ద కాస్ట్? డైరెక్ట్ కాస్ట్ ఏమైనా చేంజ్ అవుతుందా? ఇండైరెక్ట్ కాస్ట్ ఎంతమ్మా? 9 into 500. 9 డేస్ కాబట్టి పర్ డే 500 అన్నారు కాబట్టి 4500. నెక్స్ట్ ప్లస్ కాస్ట్ ఎంత? నార్మల్గా ఇక్కడ అయినా క్రాష్ కాస్ట్లు చెప్పండి. 150 + 200 + 150 ఎంతమ్మా? 9100 ప్లస్ ఎంతని చెప్తారు అది అమౌంట్స్? కరెక్ట్గా చూసారా బట్టి? 150, 200 and 150 చేస్తారు లేదా చూడండి అమ్మా. ఇక్కడికి అయింది కదా బట్టి. నెక్స్ట్ ఏం వచ్చింది అమౌంట్? ప్రీవియస్గా 9450 వచ్చింది. లేదనుకుంటే ఐఎమ్ చేంజింగ్ ద ఆప్షన్, ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉందిగా చూపిస్తాను మీకు. చాలా 9450 వచ్చింది కదా బట్టి ఇక్కడ, అంటే ప్రీవియస్గా నాకు అయిన కాస్ట్ దట్ ఈస్ 9450. ఇక్కడ నాకు అడిషనల్గా అయ్యే కాస్ట్ ఎంత అమ్మా? 150 + 150 ఎంత బట్టి? 200. ఫస్ట్ దాంట్లో 150 ఎక్కడ నెంబర్ మార్చానా అమ్మా? చెప్పండి బట్టి, మీరు ఆప్షన్ చెప్పండి. పోనీ
యాజ్ యూజువల్ ఫాలో అవుతాం. ఫస్ట్ ఏంటి బట్టి డైరెక్ట్ కాస్ట్ ఎంతమ్మా 4050. నెక్స్ట్ ఇండైరెక్ట్ కాస్ట్ ఎంతమ్మా 5 days 500 per 9 days. హౌ మచ్ బట్టి 4500. నెక్స్ట్ ఇంకేం కాస్ట్ అయినాయి ఇక్కడ అయినా 150, అది కరెక్టేనమ్మా అమౌంట్ 3 to 5 అంత కాస్ట్ బట్టి స్లోప్కి 3 to 5 ఈజ్ 150. నెక్స్ట్ ఎంత బట్టి 2 to 5 అయినా స్లోప్ కాస్ట్ ఎంతమ్మా 200. నెక్స్ట్ 1 to 4 అయిన కాస్ట్ ఎంత బట్టి 1 to 4 150. సో యాజ్ యూజువల్ యాడ్ దట్ పార్ట్స్. వాట్ ఇస్ దట్ పార్ట్ మా ఎంత బట్టి టోటల్ అమౌంట్ అది 500. నెక్స్ట్ అయిన కాస్ట్లు ప్రీవియస్గా అయిన కాస్ట్లు యాడ్ చేయాలి. ప్రీవియస్గా అయిన కాస్ట్లు యాడ్ చేయాలి. చెప్పండి బట్టి అవి ప్లస్ 200 ఏమో ఇక్కడ మనకి ఫస్ట్ క్రాష్లో అయిన కాస్ట్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అయింది బట్టి 200. టోటల్ ఎంత చెప్పండి అమ్మా 9400. 9000. ఓకే మీరు గ్రేట్ బడ్డీ. సో ఇప్పుడు నార్మల్గా ఆ అమౌంట్ రాస్తున్నా. షల్ రేట్ అమౌంట్ బట్టి 9450. ఇక్కడ ఒకసారి వినండి బట్టి ఇదే లాస్ట్ పార్ట్ 9450. ఇక్కడ ఒకసారి క్లియర్గా చూడండి, మీరు డిస్కస్ చేయొద్దు, వినండి సార్. ఇప్పుడు నార్మల్గా ప్రాజెక్ట్ ఇఫ్ యు ఆర్ ఏ కంపెనీ, మీరే ఒక కంపెనీ పొజిషన్లో ఉంటే మీకు ఏది బెస్ట్ ఆప్షన్? క్రాష్ 2ఆ క్రాష్ 3ఆ? క్రాష్ 2ఆ క్రాష్ 3ఆ? 3 అన్న బడ్డీస్ ఒక్కసారి చిన్న రీజన్ చెప్పండి అమ్మా. మా చెప్పండి బడ్డీ. ఇంకొక ఆ బడ్డీ చెప్పిన రీజన్ అమ్మా. సార్ మీరు క్రాష్ 2, 3 కంపేర్ చేస్తే సేమ్ కాస్ట్, బట్ 2 క్రాష్లో ఎన్ని డేస్ పట్టిందమ్మా 10 days. 3 క్రాష్లో ఎన్ని డేస్ పట్టింది బట్టి? టైం తగ్గితే బెనిఫిటా కాదా? ఇఫ్ యువర్ ఎ కంపెనీ అండ్ యు ఆర్ డూయింగ్ ద ప్రాజెక్ట్ ఎర్లియర్ దెన్ ద టైమ్ గివెన్, యూ కెన్ టేక్ ఎ న్యూ ప్రాజెక్ట్. వర్క్ ఏదైతే ఉందో ఎర్లీగా అయితే ఇంకో వర్క్ స్టార్ట్ చేసుకుంటారు కదమ్మా, సేమ్ కేస్. సో క్రాషింగ్ ఓవరాల్గా ఒక జిస్ట్ థీమ్ వచ్చిందంటే వెల్ అండ్ గుడ్. ఓకేనమ్మా. సో ఒక్కసారి మీకు క్లారిటీ వచ్చింది, అంతా బాగానే ఉంది అంటే వి షల్ పాజ్ హియర్ అండ్ ఐ విల్ గివ్ ద కంటెంట్ హౌ టు డూ దట్ అండ్ ఆల్. షల్ ఐ?